ఆధారాలు చూపండి, క్షమాపణ అయినా చెప్పండి, సంతకం చేసిన అఫిడవిట్ వారంలో సమర్పించండి, లేదంటే మీ ఆరోపణలు నిరాధారమని భావిస్తాం. మా భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయొద్దు. జీరో హౌస్ నెంబర్ కింద కొందరికి ఓటు హక్కు కల్పిస్తున్నాం. వారిని నకిలీలంటే పేదలను అవమానించినట్టే. రాహుల్ ఆరోపణలను ఖండించిన సిఈసి జ్ఞానేష్ కుమార్, ఓట్ల చోరీ జరిగిందంటూ పదే పదే ఆరోపిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దానికి తగ్గ ఆధారాలనైనా సమర్పించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని భారత ఎన్నికల సంఘం డిమాండ్ చేసింది. ఆయన వద్ద ఆధారాలు ఉంటే వారం రోజుల్లో ప్రమాణపత్ర రూపంలో సంతకంతో సమర్పించాలని అల్టిమేటం జారీ చేసింది. అలా చేయని పక్షంలో ఆరోపణలు నిరాధారాలుగా పరిగణిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈసీ భుజాన తుపాకీ పెట్టి ఓటర్లను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేసేవారి ఆటలు సాగవని తేల్చి చెప్పారు. ఎలాంటి ఆధారం లేకుండా ఓటర్లపై నకిలీలనే ముద్ర వేసే ఎత్తులను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. కర్ణాటకలోని మహదేవ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లపై రాహుల్ ఫిర్యాదు చేసినందున వారంలోపు తప్పనిసరిగా ప్రమాణపత్రం దాఖలు చేసి ఆధారాలను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఓట్ల చోరీపై రాహుల్ ఆందోళన కార్యక్రమం మొదలుపెట్టిన నేపథ్యంలో ఆదివారం ఎన్నికల కమిషనర్ సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలతో కలిపి 85 నిమిషాల సేపు మీడియాతో జ్ఞానేష్ కుమార్ మాట్లాడారు. బీహార్లో ప్రత్యేక సమగ్ర సవరణ కింద ప్రాథమిక ఓటర్ల జాబితాని బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు, సర్పంచ్ సమక్షంలో తయారు చేసి వాళ్ళందరి సంతకాలు, వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. ఏమైనా తప్పులుంటే ఫిర్యాదు చేయడానికి సెప్టెంబర్ వరకు సమయం ఇచ్చామన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. మరొకవైపున బీజేపీని అఫిడవిట్ అడగలేదేం అంటూ రాహుల్ గాంధీ స్టేట్మెంట్. ఎన్నికల సంఘంపై మీడియా ఎదుటి తాను చేసిన ఆరోపణలకు అఫిడవిట్ అడిగారని అనురాగ్ ఠాకూర్ వంటి బీజేపీ నేతలు అదే మాట్లాడిన ఈసీ పట్టించుకోలేదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ నిలదీశారు. మోడీ, అమిత్ షా ఈసీ స్పష్టంగా వినాలి, మీ అధికారుల బెదిరింపులకి నేను తేజస్వి భయపడము, ప్రజలకు నిజాలు చెప్తూనే ఉంటామన్నారు అన్నటువంటిది. ఇంతకంటే వెర్రివాడు మరి భారతదేశపు ప్రధానమంత్రి పదవికి ఇంత అనర్హుడు, ఇంత అసమర్థుడు, ఇంత అవినీతిపరుడు, ఇంత దుర్మార్గుడు ఎవరు ఉండలేదేమో ఇంతవరకు కూడా. ఎందుకంటే ఇంత నీచంగా మాట్లాడతాడు. అక్కడ కంప్లైంట్ చేసింది నువ్వు, అనురాగ్ ఠాకూర్ అదేది సాక్ష్యాలు చూపెట్టమంటే దానికి అఫిడవిట్ అడుగుతారా? నీ దానికి అఫిడవిట్ అడిగితే ఇదిగో ఈ ఇంట్లో జనం లేరయ్యా, అయినా కూడా నువ్వు ఓటు ఇచ్చావు అని అడుగు, వాళ్ళు దానికి ఆధారం చూపెడతారు. ఒకవేళ తప్పు ఉంటే సరిచేస్తారు. అలా కాకుండా నేను నా నోటికి వచ్చినట్టు వాగుతూనే ఉంటాను, వ్యవస్థల్ని నెగిటివ్ చేస్తాను అంటే తప్పుడు ప్రచారం చాలా సులభంగా ఎక్కుతుంది, మంచి ప్రచారం సక్రమంగా సాగదు. అదే ఇప్పుడు జరుగుతున్నది. నెగిటివ్ రూట్లో నుంచి తీసుకువెళ్ళేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి ఎత్తుగడకి పాల్పడుతున్నాడు రాహుల్ గాంధీ. తద్వారా బీహార్ని గెలవాలనుకుంటున్నాడు. లేకపోతే అమ్మకానికి బ్యాంకు ఖాతాలు అంటూ డిజిటల్ అరెస్టులు,